చిత్రాన్ని మనందరి ముందుకి అందిస్తున్న ప్రొడ్యూసర్ ఒక్క నిమిషం యాక్చువల్లీ ఒక్క నిమిషం అండి చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ సో సారంగపాణి జాతకం ఇదివరకు అయితే నేను జాతకాలు నమ్మేదాన్ని కాదండి. రీసెంట్గా జాతకాలు నమ్మాలని ఫిక్స్ అయ్యా నేను. బికాజ్ సినిమా జాతకరీత్యా 25th ఎట్లా సెట్ అవ్వాలో ఏది రాసి పెట్టుందో అదే జరుగుతుంది అన్నట్టుగా 25th సినిమా వస్తుంది. అండ్ నేను ఎక్కడో విజయవాడలో డాక్టర్గా ప్రశాంతంగా హాస్పిటల్లో వర్క్ చేద్దామంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ యాక్టర్గా పెట్టేశారు. సో అన్ని జాతకంలో ఎక్కడో రాసి పెట్టేస్తున్నాయి ఆల్రెడీ అని రీసెంట్గా తెలుసుకున్నాను. సో అట్లనే మా సారంగపాణి జాతకం ఎలా ఉందో మీరు 25th ఏప్రిల్ థియేటర్లో చూసి మా అందరిది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అతని జాతకంలో ఉన్న ట్విస్ట్లు, ఆ గ్రహాలు, అవి చేసే కామెంట్లు అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ 25th అండి. అండ్ మా బడీస్ అందరికీ, మా హర్ష అంటే మా సీనియర్ సార్, నేను ఐ కాల్ దెమ్ సార్ బట్ స్టిల్ ఫిలింలో మా తెలుగుని ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన సినిమా చేస్తారు. అలాగే ప్రతి తెలుగు అమ్మాయిలకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు అమ్మాయిలు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మా ఇంద్రగంటి సార్. అండ్ ఈ సినిమా మీ అందరూ ఎంజాయ్ చేస్తారని 100% కోరుకుంటూ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ. ఆయన అంతా హుందాగా పద్ధతిగా హీ విల్ మేక్ ష్యూర్. అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే ఫస్ట్ డీన్ ప్రాపర్గా ఉండాలి కదా. సో ఆయన హీఈస్ దట్ వండర్ఫుల్ డీన్ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ ఇంద్రగంటి గారు అనమాట. హీఈస్ దట్ వన్ ఫేవరెట్ లెక్చరర్. మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ఎగ్గొట్టేయాలని చూస్తాం, బట్ ఒక ఫేవరెట్ లెక్చరర్ అంటారు చూడండి. నా లైఫ్లో యూ బికమ్ దట్ ఫేవరెట్ లెక్చరర్ సార్, విచ్ మీ క్లాస్లో అసలు ఎగ్గట్టుకుండా వద్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పుడు క్లాస్ చెప్తే అప్పుడు. అలాగే నా క్లాస్మేట్స్లో నా ఫేవరెట్ బడీస్ దర్శిబాయ్ అండ్ రూపా. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై బెస్టీస్ ఆల్ త్రూ అవుట్. మీరు కోర్ట్ మూవీ చూస్తుంటారు. క్లైమాక్స్లో ప్రియదర్శి తన ఫస్ట్ కేస్ కోర్టులో మొత్తం చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఆ చేసిన తర్వాత కూడా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ లేడు, ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి హ్యాక్ చేసుకుంటారు, దట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనుకో. బట్ అప్పుడు తొందరగా వెళ్ళడానికి రీజన్ ఇద్దరు, ఒకటి మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, ఇంకోటి సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఉంది ఈ సినిమా, అందుకే తొందరగా వెళ్ళాడు అతను. వెళ్ళేటప్పుడు కూడా హీరో పిలిచినప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తాడు, అందులో కూడా కళ్ళలో భయం కనబడుతుంది. షూటింగ్ ఉందిరా నాకు, నువ్వు ఇలాగ నీకు అమ్మాయి దొరికిందిగా, పెళ్లి చేసుకోరా బాబు నన్ను వదిలే అనే ఎమోషన్ కనబడుతుంది. దానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే ఆయన అంత మమకారంతో పిలుస్తారు, సురేష్ గారు అంతే బాధ్యతతో తిడతారు. ఇద్దరిది ఒకటే. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి ఈ మూవీ. అండ్ ఇంద్రగంటి గారు ఇస్ లైక్ ఆయనతో పనిచేయడం ఇస్ లైక్ ఎ వెకేషన్. ఒక మంచి సెలబ్రిటీస్కి మాల్దీవ్స్ ఫ్రీ వెకేషన్ ఇస్తారు కదా కొన్ని పిక్నిక్ ఫొటోస్ పెడితే, అలా మాకు ఇంద్రగంటి గారి సినిమా. అండ్ ఎందుకంటే చాలా చిల్ ఉంటుంది అండ్ వీఆర్ పేడ్ వెల్ అండ్ ట్రీటెడ్ వెల్ అండ్ విత్ గుడ్ క్యారెక్టర్, సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా దర్శి గారు, కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ నేను దర్శి అని వెళ్దాం అనుకున్నా, కానీ మనోడి లూయి విటాన్ టాప్ అండ్ బలూజియో షూస్ అండ్ గుచి ప్యాంట్ అండ్ అవన్నీ చూసరికి నాకు సడన్గా అబ్బో తెలియకుండానే అమ్మో గారనకపోతే బాగోదు అనుకున్నాను. సో అందుకే బట్ లుకింగ్ డాషింగ్ మ్యాన్ సీరియస్లీ. యాక్చువల్లీ వాళ్ళ ఇద్దరు వాళ్ళ హీరోస్ అంటే, ఒక దర్శి గారు, ఇంకోటి మీ అందరికి తెలిసిందే. ఎవరు గెస్ట్ చేయండి? వడ్లమ్మని గారు. ఆ హెయిర్ స్టైల్ చూడండి అసలు, ఇంకా ఎవరు రణబీర్కే పోయేవారు రానట్టు ఉంది అసలు, అంతే సేమ్ యానిమల్ పార్క్ పర్ఫెక్ట్ అతను. జస్ట్ అది ఏం చేస్తారు అంతే అది. ఓకే, నెక్స్ట్ ఇంకా రూప గారు ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు. అండ్ చాలా జెన్యున్ బ్యూటిఫుల్ సోల్ అండి. పాపం చాలా ఇన్నోసెంట్. అప్పుడప్పుడు మేమందరం ఆడుకుంటాం కానీ పాపం ఈవెన్ చాలా ఇన్నోసెంట్ లేకపోతే ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్, అది నాకు తెలియదు. బట్ నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక నాకు తెలిసి ఇంటికెళ్ళి కట్ అంటది. పొద్దున్న యాక్షన్ అని చెప్పి ఇంటికెళ్ళి కట్ అంటదేమో, లేకపోతే జెన్యున్ ఇన్నోసెంట్ తెలియదు కానీ చాలా మంచి అమ్మాయి జెన్యున్గా. అండ్ ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ టైమ్ విత్ ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే బికాస్ వాట్ ఎవర్ వీ డూ ప్రమోషన్స్ వైజ్ ట్రైలరే ఎవెన్చువల్లీ ఇట్ ఆల్ మేక్స్ అస్ రీచ్ టు ద ఆడియన్స్. సో ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మూవీలో
చాలా కష్టపడ్డాము, ప్లీజ్ అంత కష్టపడ్డాను కానీ చూడండి అన్నాను, కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి. మరిన్ని వివరాలు సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్నల ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను. సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా. కానీ మిగతా వాళ్ళందరి షోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 25వ తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్న మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ ట్రూ, ఒక డ్రీమ్ రోల్ కంటే కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ మోహన్ గారితో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్. సో అది మన దాకా సారంగపాణి జాతకం ఒక్కటే ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటుంది, ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించే అంత ఇది ఉండింది. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికి నచ్చిందా? సో నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్లీ, దట్ మనకి హైదరాబాద్లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఇందాక 5 o'clockకి కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు మనకి ఎంతైతే ప్లెజెంట్గా ఫీలింగ్ కలిగిందో, మీరు 25వ తారీఖు థియేటర్లకు వెళ్తే మీ మనసులకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ ద టీమ్. కొంచెం లేట్ అయినా విల్ మేక్ ష్యూర్ దట్ ద ప్రామిస్ ఇస్ దేర్. అంటే ఇది డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. అలాగే కోర్టుకి ప్రత్యేక ఆదరణ చూపిస్తున్నాం ఎంతో మంది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను, ఎదుగుతున్న కొద్దీ నేను అర్థం చేసుకుంటున్నాను. సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోపోతే వెనకాల నుంచి ఒక పచ్చకడ కొట్టి అరే సరైన సినిమాలు చేయనా అంటున్నారు. సో థ్యాంక్ యూ. నాకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్కి నేను తిరిగి మీకు ఇవ్వగలిగింది కేవలం ఒక మంచి సినిమా. సో అది చేస్తూ ఉంటాను, చేసే ప్రయత్నంలో మళ్ళీ మిమ్మల్ని ఎంతోమందిని అలరించాలని కోరుకుంటున్నాను.